నాకు ఏది అక్కర్లేదని చెప్పే విధంగా మా ప్రభా మేము జీవించుట్లో సహాయం చేయండి. నేను కలిగిన వారంగా మేము జీవించుట్లో సహాయం చేయమని అడుగుతున్నాం. ఉదయకాలపు ఆరాధన నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఇదిగో మరోసారి సత్యసవార్త సహవాసంలో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని ప్రభా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరిచి లేవనెత్తి మా ప్రభా నీ సన్నిధికి నడిపించుకోమని అడుగుతున్నాం. నీ సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకుంటండి. గొప్ప స్తోత్రాలు. ఇంకా అనేక మంది బలహీనులు ఉన్నవారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్న మా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సునీని ఇచ్చిన బిడ్డలు ఇరువును కూడా నీ కృపలో బిడ్డను భద్రపరచుకోమని కోరుతున్నాం తండ్రి. ఈ యొక్క చలిని బట్టి ఏ విధంగా వాతావరణం బట్టి ఏ విధమైనటువంటి అనారోగ్యం వారికి సోకకుండా తండ్రి నీ కౌగిట్లో వారిని భద్రపరచుకోమని కోరుతున్నాం. కృపగల మా తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేక చోట్ల ఈ విధంగా ఆరాధనలు జరుగుతున్నాయి మా ప్రభా. ఆరాధనలో మీరుండండి, మీరు భయం పొందండి. నీ పరిశుద్ధాత్మ దేవుని విడుదల చేయండి. నీ స్తోత్రాలు ప్రతి ఒక్కరు మా ప్రభా నీ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండట్లో సహాయం చేయండి. గొప్ప దేవాన్ని స్తోత్రాలు ప్రతి ఒక్కరిని తండ్రి ఉజ్జీవింప చేయమని కూడా అడుగుతున్నాం. సాతాను ఆటంకపరిచే శక్తులన్నింటినీ కూడా దూరపరచండి. నీ భయంకరంగా యొక్క తండ్రి యొక్క కూడికలు జరుగుట్లో నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో కూడా మీరున్నాను ప్రభా. ప్రార్థించే వారితో మీరుండండి. నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రార్థించే వారిగా చేయండి. నేను స్తుతించి నిన్ను ఆరాధించేవారు, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించేవారుగా చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. అలాగే నీ యొక్క వాక్య ధ్యానంలో మీరున్నాను ప్రభా. నీ చిత్త ప్రకారంగా నీ మాటలు మాకు వినిపించిందండి. మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో తీసుకొని ప్రభా నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడవడానికి మీ కృపను అనుగ్రహించుకొని అడుగుతున్నాం. ఈ యొక్క ఆరాధన అంతా కూడా ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించండి. మహిమ గంత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 654వ కీర్తన పాడుకుందామని. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 654వ కీర్తన తరతరాలలో జగజగాలలో అనే పాటని మనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 654వ కీర్తన తరతరాలలో. హల్లెలూయా. తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు అనే పాటను మనం పాడుకున్నాం. తరతరాలలో జగజగాలలో జగజగాలలో దేవుడు దేవుడు దేవుడు
హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11 నుంచి 20 వచనాల వరకు మన మధ్యన ఉన్నటువంటి ఎంజయ ముందుకు వచ్చి యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని నేర్పిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం నుంచి 25 వరకు చివరి వరకు మన ఉత్తర ప్రత్యుత్తరీతిగా యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం. వచనం మార్చి వచనం మనం చదువుతాం. నలభై 45వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. యెషయా 45 నుంచి 45 వచనం 11 నుంచి 25 వరకు చదువుకుంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట చదివిస్తున్నాడు. రాగలవారిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్త కార్యములను గూర్చి నాకు ఆజ్ఞాపించుదురా. భూమిని కలుగజేసిన వాడిని నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించుచును. నా చేతుల ఆకాశములను విశాలపరచును, వాటి సర్వ సమూహములకు నేను ఆజ్ఞయించుచును. నీతిని బట్టి గేరాదును రేపితని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించెను, మైదానమును తీసుకోనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెరవేసిన వారిని అతడు విడిపించెను. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఐగుప్తుల కష్టార్జితమును కూసు వర్తక లాభమును నీకు దొరుకును. దేశదైన సభాయులను నీ వద్దకు వచ్చి నీ వాడుదురు. వారు నీ వెంట వచ్చేదరు, సంఖ్యల కట్టుదలు వచ్చి నీ ఎదుట సాగిపడతారు. నిశ్చయంగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచూ నీకు విన్నపం చేసేది. ఇశ్రాయేలు దేవ రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని నీ దేవుడై ఉన్నావు. విగ్రహములు చేయవారు సిగ్గుపడిన వారైతే వారందరూ విశ్వాసం పొంది ఉన్నారు. ఒకరను మిగలకుండా అందరూ కలవరపడతారు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయో నిమిషమందకయో నందురు. ఆకాశములకు సృష్టికర్త యెహోవా దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నిన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమున్నట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశంలోనే మొదలైన చోట నేను మాటలాడలేదు. మాయా స్వరూపమైనట్లు నన్ను వెతుకువాడు యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పవాడును, యథార్థమైన సంగతులను తెలియజేయవాడును, అది యెహోవా నేనే. కూడినండి జనములలో తప్పించుకుని వారు దగ్గరకు వచ్చి కూడుకునండి. తాను కొయ్య విగ్రహమును మోయచ్చు, రక్షింపలేని దేవతకు మొక్కుపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యంలో నా సన్నిధి తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు కాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసేవాడప్పుడు, చాలా కాలం కిందట దాన్ని ప్రకటించేవాడప్పుడు, యెహోవాకు నేనే కదా, నేను తప్ప వేరే దేవుడు లేడు. నేను నీతిపరుడను, దేవుడను, రక్షకవాడను నేనే, నేను తప్ప మరి దేవుడు లేడు. భూదిగంతములను
దాసులారా నా వైపు చూచి రక్షణ పొంది దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుగు నాతోడని ప్రమాణం చేసిననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోట మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలమున్నదని జనులు నన్ను చూసి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఏర్పరచబడిన వారే ఎదుగుతారు. దేవుడు చిన్నవాక్యం దీవించును గాక. హల్లెలూయా. చదవబడిన ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సొంతం గారి ముందుకు వచ్చి మరి ఈ యొక్క వాక్యాన్ని మనకు వివరంగా తెలియజేస్తారు. దేవుని నామానికి వందనాలండి. దేవుడు మరొక దినము మనకు అనుగ్రహించారు కదా. ఈవేళ జనవరి 11వ తారీఖు 11 రోజులు మన దేవుడు కాచి కాపాడి ఆయన ఆలయమునకు వచ్చి ఆయన్ని స్తుతించి ఆయన గణపరచడానికి మనందరికీ ఇచ్చినటువంటి ఈ యొక్క మహాభాగ్యము గురించి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. అయితే మన జయమ్మ గారు చదివినట్లుగా యెషయా 45వ అధ్యాయము 11 నుంచి 25 వచనాలు చదివినట్టుగా దాంట్లో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవన్నీ ఏంటంటే మరి యెహోవా దేవుడు యెషయా ప్రవక్తకి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తన బాగలేదని వాళ్ళని సరిచేయడానికి విషయాలన్నీ చెప్పబడ్డాయి. అది మనం ఎప్పటి నుంచో కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటామండి. 11వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎవరండి సెలవిస్తున్నారు? యెహోవా దేవుడు సృష్టికర్త. ఆయన ఇప్పుడు ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, కానీ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు, మనకి చెప్తున్నారు. అది మనల్ని మనం సరి చేసుకోవాలి మాటలు విని. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. అయితే రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియో నా హస్త కార్యములను గూర్చియో నాకే ఆజ్ఞాపించురా. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సృష్టిని సృష్టించాడు. సృష్టించినప్పుడు దేవుడిని మనం ప్రశ్నించకూడదు. ఇది సృష్టి ఇలాగెందుకు చేశారు, అలాగెందుకు చేశారు అని అడగడానికి మనకి అధికారము లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అలాగా మరి మానవుడిగా సృష్టించినప్పుడు అలా వదిలేయలేదు. ఇక్కడ ఈ యొక్క లోకంలో, ఈ భూలోకంలో ఆయన సృష్టించినప్పుడు వాళ్ళు బ్రతకడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు సృష్టిలో. అందుకని అవన్నీ కూడా ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలా? అవన్నీ అనుభవిస్తున్నప్పుడు దేవుడా వీరిని మాకు ఇవన్నీ ఇచ్చాడు, మీకు వందనాలని చెప్పాలా. అది కూడా చెప్పకుండా జీవిస్తున్నారట అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు. ఆ విధంగా మరి 12వ అధ్యాయం భూమిని కలిగిన చేసిన వాళ్ళను నేనే, దాని మీద ఉన్న నదులను నేనే సృష్టించింది, నా చేతులు ఆకాశంలో విశాలపరిచాను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చేసింది. దేవుడు తన యొక్క మాట చొప్పున మరి ఈ యొక్క భూమిని ఆకాశాన్ని సృష్టించారండి. అప్పుడు సృష్టించినప్పుడు ఆయన చాలా ఆలోచించి మరి ఆకాశంని సృష్టించినప్పుడు, భూమిని సృష్టించినప్పుడు ఆయన మాట వలన సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. మాట ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇది కలుగును గాక, ఇది జరుగును గాక అని చెప్పినప్పుడు అలాగే జరిగింది. మనం ఇప్పుడు ఏదైనా ఒక మాట మనం అక్కడ మనకి ఏదైనా లేదు, ఇక్కడికి ఒక కుర్చీ వచ్చి ఉండును గాక అంటే వస్తుందా? ఇక్కడ ఈ చిన్న చిన్న వస్తువులే మనకు కావలసిన విధంగా రావాలంటే రాలేవు. కానీ దేవుడు ఆకాశాన్ని, భూమిని తన మాట వలన, తన ఆజ్ఞ వలన ఆయన సృష్టించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన మనం ప్రశ్నించే వారంగా మనం ఉండకూడదు. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ ఉన్న సరాళము చేసేదను, అతను నా పట్టణమును కట్టించును, ప్రయోజనమును తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. చూసారా, ఇప్పుడు కోరేషుని పర్షియా దేశపు రాజు అయినటువంటి కోరేషుని ఆయన ఏర్పరచుకొని ఆయన్ని పిలిచి ఏం చెప్పారంటే, నేను బందీలుగా ఈ యొక్క బబులోను దేశానికి ఇజ్రాయేల్ ప్రజలు బందీలుగా వెళ్ళిపోయారు, వాళ్ళని నువ్వు విడిపించాలి.
ఆ బందీలుగా ఉన్న వాళ్ళందరినీ నువ్వు విడిపించుకు రావాలంటే బబులోనులో ఉన్న రాజును జయించాలి, అక్కడ అందరినీ కూడా ఆ దేశాన్ని జయించుకొని వీళ్ళందరినీ పట్టుకొని ఆయన రావాలి ఇజ్రాయెల్ దేశానికి. కాబట్టి అలాగ జయించాలంటే ఆ శక్తిని ఆ యొక్క కోరెషు రాజుకి ఇస్తున్నారట దేవుడు. వాళ్ళందరినీ జయించడానికి శక్తిని ఇస్తున్నారు. వాళ్ళందరినీ జయించి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని యెరూషలేము తీసుకురావడానికి ఒక బాధ్యతను ఆ యొక్క రాజుకి అప్పచెప్పారు. చూడండి, దేవుడు ఏదైనా ఒక పని అప్పచెప్పాలి అంటే అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి అప్పచెప్తారండి. హల్లెలూయా. అందరికీ పిలిచి దేవుడు పని అప్పచెప్పాడు. అందరూ వచ్చి బోధించేయండి అని చెప్పడం, అందరూ వచ్చి పాటలు పాడేయండి అని చెప్పడం. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటారో, ఎవరికి చెప్పితే ఆ పని చేస్తారో వాళ్ళే దేవుడు పిలుస్తాడండి. అలాగే ఈ పరిచయ రాజుని దేవుడు పిలిచినట్లుగా చూస్తున్నాం. వాళ్ళందరినీ నువ్వు విడిపించుకు రావాలని చూస్తున్నారు. ఆ విధంగా మరి ఈ విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే ఆయన సిద్ధపరచుకొని ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఇన్ని 70 సంవత్సరాలు ఆ యొక్క బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించాలంటే ఏం చేయాలి? ఏ రాజు సరిగా లేడు, ఎవరు మాట వినట్లేదు, ఇజ్రాయేల్ రాజులు కూడా అలాగే ఉన్నారు అని దేవుడు ఆలోచించి ఈ పర్షియా రాజు అయినటువంటి ఈ యొక్క కోరెషుని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఈయన దేవుని యొక్క శక్తి వలన, దేవుని యొక్క ఆలోచన వలన, తెలివితేటల వలన, ఆయన ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి ఆయన ఏం చేస్తారు? ఆ యొక్క బబులోను దేశాన్ని జయించి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 2వ దినవృత్తాంతములు 36, 32, 22 ఇది ఒకసారి మనం చదివేమండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 22వ వచనం. నేను చదివేస్తున్నాను. 391 పేజీ అండి. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలిబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మీయాకు పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషును మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంఘంలో ఏదైనా మన మాట చెప్పాలి, మీరు ఇది చేయాలి అని అంటే అయ్యగారు ఏం చేస్తారు? మనకి ఇక్కడ చెప్పేస్తే మనం వింటాం. అక్కడ దేశంలో ప్రజలందరికీ తెలియాలి అని అంటే ఏం చేయాలి? చాటింపు వేయాలి. దండోలో పట్టుకొని ఇది ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని రాజు ఎలాగైతే చెప్పాడో అలాగే దండోరా వేసి మొత్తం అన్ని ఊర్లు, గ్రామాలు, పట్టణాలు అవన్నీ తిరిగి వాళ్ళు దండోరా వేస్తారు. ఆ విధంగా ఆయన ప్రకటన చేయించారట. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందున దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తమకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చును, వారి దేవుడైన యెహోవాకు తోడుగాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఈ యొక్క కోరెషు రాజు ఒక ప్రకటన వేయించారు, వీళ్ళందరూ రావాలని. కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా రావాలి అని అంటే వాళ్ళందరూ అక్కడి నుంచి రావడానికి ఈయన ఆ యొక్క బబులోను రాజును జయించి వాళ్ళని విడుదల చేయాలి. ఆ మాట ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. కాబట్టి రాజు ఆజ్ఞ ప్రకారంగా దండోరా వేయించినప్పుడు వాళ్ళు అవన్నీ విని, మీరు నాకు దేవుడు చెప్పాడు మందిరాన్ని కట్టమని, కాబట్టి మీరు అందరూ రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చినట్లుగా మరి ఆయనకి సహాయం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ విధంగా ఆ యొక్క కోరెషు రాజుని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత 14వ వచనం. ఐగుప్తీయుల కష్టార్జితమును కూషవర్తక లాభమును నీకు దొరుకును, దీర్ఘదేశులైన సదాయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చిన సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదురు సాగిన పండురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునో లేడు, ఆయన తప్ప ఏ దేవుడునో లేడని వారు చెప్పుతూ నీకు విన్నపములు చేయుదురు. చూసారా, ఇక్కడ ఏంటంటే నిశ్చయంగా మన మధ్యన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేల్ దేవుడే ఏకైక దేవుడని ఆ యొక్క రాజ్యాలు, అక్కడ ఉన్న రాజ్యాలన్నీ అంగీకరించారట. దేవుడి గురించి అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా తన నోట్ల నుంచి అంగీకరించేటువంటి ఒక దినం వస్తుందట. ఆ దినం వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇశ్రాయేల్ ఎప్పటికీ కూడా సిగ్గుపడరంట. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వాళ్ళు ఏం చేస్తారనమాట, దేవుడిని స్తుతిస్తారు. ఇప్పటివరకు దేవుడికి దూరంగా జీవించారు వాళ్ళు, ఇప్పుడు దేవుడిని స్తుతిస్తారు. ఇంకెప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఇలాగా అలాగా ఎవరో అనకుండా వాళ్ళు ఒక పద్ధతిగా వాళ్ళు ఇంకా జీవిస్తారంట.
ఆ విధంగా దేవుడు విడిచిపెట్టడండి. ఆయన ఎవరినైతే పట్టుకుంటారో వాళ్ళు ఏ పని చేయాలో అదంతా జ్ఞానం దేవుడే వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అయితే ఐగుప్తులు చాలా ధనంగా వాళ్ళు, చాలా ఏంటి మరి ఎక్కువ జనులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం అది. అటువంటి దేశంలో వాళ్ళు అందులో ఉన్నటువంటి శబాయిలను నీ వద్దకు వచ్చి వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే మాట్లాడితే యుద్ధానికి వచ్చేటువంటి ప్రజలు. అటువంటి వాళ్ళు అందులోనట చేతులు ఇలా కట్టుకొని మరి అక్కడికి వచ్చి మీ దేవుడే మా దేవుడు, మీ దేవుడిని మేము నమ్ముతామని చెప్తారట. అటువంటి మహా పెద్దవాళ్ళు, రాజులు, అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మీ దగ్గర మళ్ళీ ఎలాగంటారు, ఎలా వస్తారు, సంఖ్యలు వాళ్ళ చేతులు కట్టుకొని వచ్చి అక్కడ మోకరించి, అమ్మ అక్కడ గొడవ చేయకుండా ఉండాలి, చిన్నబిడ్డని కొంచెం బయటకు తీసుకెళ్ళండి. అప్పుడు అలాగా సంఖ్యలు కట్టుకొని వచ్చి మీ దేవుడే నా దేవుడిని చెప్పుకుంటారట. చూసారా దేవుడు ఏ విధంగా మరి మన దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆయనకి ఇష్టలుగా చేసుకోవడానికి కొన్ని పద్ధతులు మనకు ఇచ్చినప్పుడు అవి మనం నెరవేర్చుకోవాలి. అయితే ఇక్కడ 15 వచ్చిన చూసినట్లు, ఇశ్రాయేలు దేవ రక్షక నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకున్న దేవుడు అన్నావు. దేవుడు ఎప్పుడు కూడా ముందుకు వచ్చి అందరికీ కనబడిపోయి ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యాలని చెప్పడం. మన దేవుడు మరుగున ఉంటారు, అంటే ఏంటి, పరలోకము ఉంటారు. ఉండి దేవుడు తన యొక్క భక్తులతోటి, ఆయన యొక్క ప్రవక్తలతోటి ఆయన పని జరిపించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన మనకు కనిపించడు, దేవుడు మనకు కనిపించట్లేదు అని అనడానికి లేదు. మనం ఆయన మరుగై ఉండి పనులన్నీ చేయిస్తాడట. ఆ విధంగా విగ్రహములు చేయవారు సిగ్గుపడిన వారైని వారందరూ విస్మయం పొంది ఉన్నారు. ఒకడనో మిగలకుండా అందరూ కలవరపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క దేవతల్ని బొమ్మల్ని చేసినటువంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేతులతో వాటిని నిర్మించుకొని మీరే మా దేవుడు, మీరే మా బాధలు తీర్చండి అని చెప్పి చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే దేవుడు చేసినటువంటి కార్యములను తెలుసుకొని వాళ్ళు విస్మయం పొందుతారట. తర్వాత ఒక్కడనూ మిగలకుండా అందరూ కూడా కలవరపడతారట. మనం చేసింది తప్పు, మన చేతులతో మనం విగ్రహాన్ని చేసుకొని దాన్ని దేవుడని మనం పూజిస్తున్నాం కాబట్టి అది తప్పు అని వాళ్ళందరూ తెలుసుకుంటారట. యెహోవా వల్ల ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయో విస్మయం ఉండకయో ఉండదు. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి నిత్యము, అంటే ఇశ్రాయేలు ప్రజలు మన స్వాస్యం అన్నారు ఆయన. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మరి ఆయన ప్రమాణం చేసిన విధంగా ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఆయన స్వాస్యం, అంటే ఆయనకి అంత ఇష్టం అన్నమాట వాళ్ళు. అంటే అందుకని వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్తున్నప్పుడు దేవుడు ఈ విధంగా సరిచేస్తున్నారు వాళ్ళని. వీరన్నిటికీ సిగ్గుపడక విశ్వమే పొందకయో ఉందరు. ఆకాశములకు సృష్టికర్తగా యెహోవా దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచండి. దేవుడు ఆకాశమును భూమిని మరి మొట్టమొదట ఆది కాండంలో మొదటి అధ్యాయంలో సృష్టించినప్పుడు అండి ఆయన ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక అనేసి అన్నప్పుడు అన్ని కలిగినప్పుడు మరి ఒక మానవుడు అందులో జీవించాలి అంటే ఏం చేయాలి, అతనికి ఆహారం కావాలి, అతనికి నీళ్లు కావాలి తాగడానికి. అందుకని ఏం చేశాడు ఆయన, ఒక్క ఆకాశం భూమిని సృష్టించకుండా సముద్రాన్ని సృష్టించి అందులో చేపలు, పైగా వృక్షాలు, విత్తనాలు ఇచ్చే వృక్షాలు, ఇలా వృక్షాలని అన్ని, తర్వాత తినడానికి జంతువులు, మనకి ఏ జంతువు తినాలో ఏ జంతువు తినకూడదో కూడా మనకి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. ఆ విధంగా ఏవి తినాలో ఏమి తినాలో అలాంటివన్నీ కూడా దేవుడు అక్కడ సృష్టించాడు. అంతేగాని మామూలు భూమి మీద సృష్టించేసి మానవుని వదిలేసి ఊరుకోలేదు దేవుడు. ఇవన్నీ కూడా తింటూ వాళ్ళు అక్కడ స్థిరంగా ఉండడానికి, ఇవన్నీ అనుభవించడానికి దేవుడు అవన్నీ అక్కడ కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత యెషయా 42:5 ఒకసారి చూద్దామండి. ఆకాశం యెషయా 42:5. ఆకాశమును సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. చూసారండి, మరి అలాగే దేవుడు ఏ విధంగా ఏదో భూమి ఆకాశాన్ని సృష్టించేసి వదిలేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి సమస్తాన్ని ఇచ్చి దానిలో, అంటే ఇప్పుడు మనకి లోపల ప్రాణం ఉంటేనే కదండి మనం జీవిస్తాము. ఆ ప్రాణాత్మ జీవాత్మని దేవుడు మనకి ఇవ్వబట్టి మనం ఈ విధంగా చదివిస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా దయచేసి మరి మనకి ఇచ్చినట్లుగా దేవుడు మనం చూస్తున్నాం. ఆ విధంగా
ఆ విధంగా భూమిని కలుగు చేసి దాన్ని స్థిరపరచాడు. నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నిరాకారం, ఆకారం లేకుండా ఉండేటట్ట దేవుడు సృష్టించలేదంట. ఆకారం లేకుండా ఉంటే ఏమవుతుందండి? ఒక భూమి ఆకాశం లేనప్పుడు ఏమున్నదండి? అక్కడ చీకటి ఉంది. చీకటి ఉండి ఆయన ఆత్మ చీకటి అల్లాడుతుంది అనేటువంటి మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఆయన సృష్టించిన తర్వాత భూమి ఆకాశములు ఆ విధంగా లేవు. ఆ విధంగా లేకుండా నివాస స్థలం అన్నట్టుగా మనం జీవించడానికి అనుకూలంగా ఉండేటట్లు దేవుడు చేశాడని ఇక్కడ చెప్పబడిందండి. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకారములోని మరుగైన చోటు నేను మాట్లాడలేదు. మా ఆయా స్వరూపుడైనట్లు నన్ను వెతకడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేవాడను యెహోవాను. నేను దేవుడు ఎలా బయటపరుచుకుంటారో చూడండి. ఆయన మనకు కనిపించకుండా పనులన్నీ జరుగుతున్నాయి. ఒక దగ్గర బొమ్మను పెట్టి నువ్వే చేస్తున్నామో మాకు అన్నీ మొక్కుతే అది ఏమీ చేయదు మనకి. కానీ మన దేవాది దేవుడు, జీవము గల దేవుడు మనకి ఏం చేస్తున్నారంటే మనకి సమస్తమును ఇచ్చి మనం పోషిస్తున్నారు. ఆయన మరి సృష్టించిన వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఆయన ఆ యొక్క భూలోకంలో అన్ని కూడా సృష్టించి దేవుడు మానవుడికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అంధకారంలోని మరిగైన చోటును నేను మాట్లాడలేను. మాయా స్వరూపుడైనట్టు నన్ను వెతకడని యాకోబు సంత మాయా స్వరూపుడు నేను ఇక్కడ కనబడతాను, మళ్ళీ అక్కడ కనబడతాను, ఇక్కడ కనబడతాను. అదే మాయ నాలో లేదు. నేను ఖచ్చితంగా మాట్లాడతాను, నేను నీతిగా ఉంటాను, నేను చెప్పింది నెరవేరుస్తాను, నా మాటలు ఎప్పటికీ కూడా స్థిరపడతాదని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తున్నప్పుడు ఏం చేయాలి? మనం దేవుణ్ణి నమ్మాలి. మన ఇష్టానుసారంగా మనం విగ్రహాన్ని పూజించుకొని ఆయనకి మాటకి వ్యతిరేకంగా మనం జీవించుకోవాలి. యథార్థమైన సంవత్సరం వాడిని ఇవ్వాలి. కూడిరండి జన్మలలో తప్పించుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి కూడుతుంది. నేను తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపులేని దేవతకు మరుపెట్టు వాడికి తెలియలేదు. వాడు ఆ విధంగా ఏంటంటే దేవుడు ఇతనే బొమ్మలను అక్కడ పెట్టుకొని ఇవే దేవుడు నాకు ఇవిడా అన్ని మాకు సమకూరుస్తుంది, ఇవే మా బాధలు తీరుస్తుంది, ఇవే మాకు సమస్యన్ని ఇస్తుంది అని చెప్పి చేసుకునే వాళ్ళకంటే ఏమంటారంటే వాళ్ళకి తెలియలేదు. నిజంగానే వాళ్ళకి తెలియక లేకుండా మూర్ఖులుగా అలా పనిచేస్తారు. వాళ్ళ నిజమైన దేవుడిని తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకంటే ఎక్కువగా వాళ్ళు దేవుడిని చూపిస్తారు. కాబట్టి మనం ఎవరైతే దేవుడికి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. దేవుడు మనం నమ్మాలి. మన దేవుడు ఇటువంటి దేవుడు కాబట్టి మీరు జీవం లేని దాన్ని ఎందుకు మీరు పూజిస్తున్నారు అని చెప్పి మనం సువార్త చెప్పాలి వాళ్ళకి. ఆ సువార్తలో కూడా ఏది చెప్పాలో దేవుడు మనకి సంఘానికి మరి ప్రవక్తలకి దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. విషయం 47, 46 ఒకసారి చూద్దామండి. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు, దాన్ని మోసుకొని పోవు తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరికి రక్షింపదు. చూసారా, అక్కడ పెట్టుకొని నువ్వు మా శ్రమం తగ్గించు, మాకు మా బాధలు తీర్చని చెప్తే ఏం చెయ్యదు కదా. అది చేయదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. దేవుడు అని చెప్పే ప్రతిదీ కూడా మరి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏం చేయాలండి? ఆ యొక్క పరిస్థితి నుంచి మారాలి. అలాగప్పుడు ఈ యొక్క చెదిరిపోయిన జనులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు దేవుడిని నమ్మారు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు వాళ్ళు నమ్మి వాళ్ళు ఎప్పుడు దేవునికి లోపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయండి. జన్మ కూడుకొని ఆలోచన చేసుకుందుగాక. పూర్వ కాలువ మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు, చాలా కాలం క్రిందటి దాన్ని ప్రకటించిన వాడెవడు. యెహోవానకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరులను దేవుడను రక్షించేవాడను నేనే, నేను తప్ప ఏ దేవుడను లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి, నేను నీతిపరుని, నేను రక్షించేవాడిని. మనల్ని ఎవరు ఈ లోకంలో మనల్ని ఎవరు రక్షించరండి. ఎవరో పట్టుకో వాళ్ళు జీవిస్తూనే ఉంటారు, ఎవరో పట్టించుకోరు. దేవుని నమ్మిన బిడ్డలకు కష్టపడుతున్నా, వాళ్ళు కొడుతున్నా, వాళ్ళు చంపుతున్నా, వాళ్ళ మీద కేసులు పెడుతున్నా, వాళ్ళు ఎందుకు భారంగా వెళ్ళి అందరికీ సువార్త ప్రకటిస్తున్నారండి?
ఆ యొక్క ప్రజలు ఆ విగ్రహాలలో మునిగిపోకుండా దేవుని మాట విని దేవుని వైపు తిరుగుతారు, సత్యాన్ని తెలుసుకుంటారు అనే విధంగా మరి అక్కడ మరి వాళ్ళందరూ కూడా అంత కష్టపడుతున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన భారాన్ని బట్టి మరి వాళ్ళు ఎన్ని శ్రమలన్నా పొంది సువార్త ప్రకటించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఆ విధంగా దేవుడు మరి రక్షించేవాడు ఆయనే అని మనము తప్పకుండా మనం నమ్మాలి. భూమి కనుక నివాసులారా నా వైపు చూసి రక్షణ పొంది, దేవుడనే నేనే, మరి ఏ దేవుడని లేవు. కొంతకాలానికి ఏమవుతుందటండి, ఎప్పుడు కూడా మనం ఇష్టానుసారంగా జీవిస్తాం. కానీ ఒక దినం వస్తుందట. ఒక దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా నేనే నిజమైన దేవుడని ఒప్పుకుంటారట. అది తప్పదు, ఇంకా ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. ఆ విధంగా జరుగుతారట. తర్వాత ఎదుట ప్రతి మోకాలు ఉంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయనని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగా నా నోటి మాట బయలుదేర్చున్నది, అది వ్యర్థము కాలేదు. దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నుండి అది నెరవేరుతుంది. వాగ్దానము నెరవేర్చుతున్నాడు పాట మనం ఎందుకు పాడుతున్నాం? ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుతుంది. మనం విన్నా వినకపోయినది నెరవేరుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అయ్యో దేవుడి వాగ్దానం చేసేది నా పట్ల చేసి మన వాగ్దానాలు తీసుకున్నాం. 31వ తారీఖు నైట్ వాగ్దానాలు అందరూ తీసుకున్నాం. అవి ఎక్కడ పడేశారండి? అందరూ నయా బైబిల్లో రోజు చదువుతున్నారా? ప్రార్థన చేసినప్పుడు మీరు చేయిపెట్టి ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి ప్రభా, ఈ వాగ్దానం నా భర్త పట్ల నెరవేర్చండి ప్రభా, ఈ వాగ్దానం నా బిడ్డ పట్ల నెరవేర్చండి ప్రభా అని ప్రార్థన చేయాలి. వాగ్దానం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం కాదు. ఆ వాగ్దానం క్లైమ్ చేసుకోవాలి మనం ప్రార్థన చేసినప్పుడు. అప్పుడు దేవుడు నెరవేర్చాలి మన పట్ల. ఫిలిప్పీ 2:10 ఒకసారి చూద్దామండి. నేను వాక్యం చెప్పినప్పుడు మరి అందులో కొన్ని ఉంటాయి కదా, ఇక్కడ రిఫరెన్స్ కూడా మనం చూసుకుంటే మనకు గుర్తుందండి. 2:10 చదువుతున్నానండి. భూమి మీద ఉన్న వాటిలో కానీ భూమి క్రింద ఉన్న వాటిలో కానీ ప్రతి వారి మోకాలులో యేసు నామమున జరుగునట్లు, ప్రతి వారి నాలుగేమో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామంగా ఆయన అనుగ్రహించారు. ప్రతి మోకాలు ప్రతి నాలుక కూడా దేవుడు ఒప్పుకుంటారంటుంది. ఆ ఒప్పుకునే రోజు ఒకటి వస్తాయి, ఎలాంటి వాళ్ళలో ఒప్పుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ దేవుడు చెప్పిన మాటను మనం నమ్మాలి. దేవుడు ఈ మాట నా పట్ల నెరవేరుస్తాడు అని మనం నమ్మి దేవుని మనం స్తుతించాలి. ఈ చెప్పిన వాక్యాలన్నీ కూడా ఏదో మామూలుగా మనం చదివేసుకొని వెళ్ళిపోవడానికి కాదండి, ఇవన్నీ మన పట్ల నెరవేరుతాయి. కాబట్టి మనం ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలా. మొరపెట్టినప్పుడు దేవుడు సమస్తమును మనకు సమకూరుస్తాడండి. ఎక్కువైంది నీతి బలములున్నవి, జనులు నన్ను గురించి చెప్పులు, ఆయన ఎదుకే మనుషులు వచ్చేప్పుడు ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడదు. దేవుడి మీద మనం ఏదైనా బాగా వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అనే దేవుడు ఏంటి వాళ్ళకి ఏం చేయట్లేదు, వాళ్ళు ఏదో వెంటనే చంపేస్తే వాళ్ళు ఇంకా మరి అలా శిక్షించే వాళ్ళ మీదకి రారు కదా, వాళ్ళు అలా శిక్షించరు కదా అని మనం వెంటనే అనుకుంటామండి. కానీ దేవుని ప్రణాళిక, దేవుడు తప్పు చేసినప్పుడు శిక్షించే దేవుడు కాదు, మన దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి వెంటనే శిక్షించరు. అటువంటి బాధపడుతున్న వాళ్ళ గురించి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. వాళ్ళకి మారు మనసు రక్షణ కావాలి, వాళ్ళు పశ్చాత్తాపడాలి. అరే నేను దేవుని ప్రజల జోలికి వాళ్ళు ఏం చెప్తున్నారు, మంచిగా ఉండాలని కదా చెప్తున్నారు అనే ఆలోచనలో వాళ్ళు రావాలని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే వాళ్ళ యొక్క దుర్మార్గత నుంచి వాళ్ళు విడిపింపబడతారు. యెహోవా అంటే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయిస్తారు. సరే, కీర్తన 1:37 1 కొరింథీ 1:37 చూద్దామండి. 1 కొరింథీ 1:37 దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు విమోచించిన ఆయన. దేవుని అంటే మనం అతిశయించాలి. నాకు కారు ఉంది, నేను గొప్పవాడిని అనకూడదు. ఆ కారు ఇచ్చినాడు దేవుడే అని మనం దేవుని స్తుతించండి. కాబట్టి మనలో అతిశయం ఉండకూడదు. అతిశయం ఉంటే ఏమవుతుందని మనం బైబిల్లో చాలా కథలు అయితే చెప్తా ఉంటారు. మంచి రోజులో అతిశయించే వాళ్ళు ఏమవుతున్నారు? దేవునికి దూరస్తులై వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి మనం దేవుని ఏంటి దీవించాలి. ఎన్ని ఇచ్చో ప్రభా మీకు అందరానికి మీకు శుక్రవారం చెప్పాము. మనం పొందుకున్న వాటన్నింటికి దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నామంటే అది దేవుని కృప.
ఒక సంవత్సరం అంతా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్టాలు మనం పొందినప్పటికీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించడానికి జీవంతో ఉండడానికి దేవుడు మనకు ప్రకటించాడు. కాబట్టి ఆయన్ని మర్చిపోకుండా ఆయన ఆజ్ఞలన్నీ నెరవేరుస్తూ ఆయన లోపడుతూ మనం జీవించినట్లయితే సమస్తము ఆయన మన పట్ల జరిగిస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం మన ఇంటిలో దీవించిన దాక హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాటలు మనం విన్నాం యెషయా గ్రంథంలో నుంచి. సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దామంటే మన మధ్యన డేవిడ్ బ్రదర్ ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. విజ్ఞాపన ప్రార్థనలో మనం అందరం కూడా ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకున్నాం దేవుణ్ణి. మరి మన సంఘ పరిస్థితులను బట్టి, మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి, మన యొక్క లోక పరిస్థితులను బట్టి, దేశం నిమిత్తము మనము విజ్ఞాపన చేయబద్దుగా ఉన్నాం కనుక మరి విజ్ఞాపన ప్రార్థన మనం చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. విజ్ఞాపన ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం మనందరం కూడా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల మా ప్రభా, వందనాలు స్తోత్రాలు. ప్రేమించుతండి, మంచి కొంచెం తండ్రినైనా మీ మందిరంలో సజీవ లెక్కలుగా ఉంచుతండి. మరోసారి మీ వాక్యం జీవనాలు తండ్రి మనం సంసిద్ధం చేసిన మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభా. అనేక మంది దినాన్ని చూడలేక అదే చూడగలరు మా ప్రభా. అనేకమైన సమృద్ధి తండ్రి విడిచిపెట్టి నిజమైన దేవుని అమూల్యమైన మాటలను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నారు యేసయ్య తండ్రి. వారి పట్ల మేము ఎంతో భారంగా ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. సంఘ క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వారికి పని పాటలు పక్కన పెట్టి వారికి ఎగులో ఆలోచనలు ఎగులో బిజీని పక్కన పెట్టిన ఆయన నిజమైన దేవుడు తండ్రి మాకు నిత్య జీవనం ఇచ్చేవారే మా ప్రభా. ఈ భూమి మీద ఎంత మేము సమకూర్చుకున్నప్పటికీ ప్రయాసాలు మాట్లాడుతున్నారు యేసయ్య అవును మా ప్రభా. అయా లోకం చెడ్డది మా ప్రభా, లోకంలో పడిపోతుంది మేము పాడైపోకుండా అయినా మీరు మాకు ఇచ్చినటువంటి మందిరాలను బట్టి తండ్రి, మాకు ఇచ్చినటువంటి సేవకులను బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి బైబిల్ జీవ గ్రంథాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం మా ప్రభా. అనేక మంది తండ్రి తొట్టిల్లు పోకుండా, వాక్యాన్ని దూరంగా పోకుండా మా ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బంధించండి, వాక్యమైన వాళ్ళతో బంధించండి మా ప్రభా. వారు మారు మనసు దయచేయండి మా ప్రభా. ఎలా కాలం తండ్రి నామకరమైన క్రైస్తవులుగా జీవించకుండా మా ప్రభా తండ్రి దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని పట్ల ఆసక్తి కలిగి తండ్రి, దేవుని పట్ల భయం కలిగి మా ప్రభా. అయ్యా నేను వెంబడించిన వారు నిజమైన క్రైస్తవులుగా, నిజమైన శిష్యులుగా ఉన్నారని మాట్లాడుతున్నారు మా ప్రభా. అవును మా ప్రభా, అనేక దినాలు మా చేతిలో ఉన్నాయన యేసే తండ్రి. నేను వారానికి ఒక్కరోజు తండ్రి మా ప్రభా అనేకమైన పని పట్ల ఉన్నప్పటికీ తండ్రి వారిని జ్ఞాపకం చేసుకునే వారి తండ్రి, వారి యజమానులతో మీరు మాట్లాడండి మా ప్రభా తండ్రి. దేవుని వారు ఆరాధించుకునే కృప దయచేయండి మా ప్రభా తండ్రి. అట్టి కృపను తండ్రి, అట్టి ఆశను తండ్రి, ఆశపడుతున్న సహోదరుల విషయం మేము ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. వారందరికీ మీకు మార్గాలు తెరవండి మా ప్రభా. వందనాలు స్తోత్రాలు మా ప్రభా తండ్రి. మూడు వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా తండ్రి. అనేక మంది అనేక బాధలు వ్యధలు కలిగి ఉన్నారు మా ప్రభా. మీరు మాట్లాడతారు, ఎదురు చూస్తున్నారు యేసయ్య. వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక మంది తండ్రి ఆయా అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి. మీరే వారిని ముక్తి స్వస్థపడి సహాయం చేయండి మా ప్రభా తండ్రి. ఆ సంఘంలో ఏ ఒక్కరునైనా తండ్రి హాస్పిటల్ మెట్లు తొక్కడానికి వీలు లేదు మా ప్రభా తండ్రి. సాతాను వారి జీవితంలో గలిబిలి చేయడానికి వీలు లేదు మా ప్రభా తండ్రి. అయినప్పటికీ అనేక సార్లు సాతాను తను మమ్మల్ని శోధిస్తున్నప్పుడు తండ్రి విశ్వాసం అనే తండ్రి బండ మీద మా ఇల్లు కట్టుకోవడం సహాయం చేయండి మా ప్రభా తండ్రి. అనేక సార్లు త్రొట్టిల్లిపోతున్నాం మా ప్రభా తండ్రి. లోకపు బాధలు, లోకపు వ్యధల్లో మేము పడిపోయి తండ్రి మేము అవిశ్వాసులుగా మారిపోయి భ్రష్టులం అయిపోతున్నాం మా ప్రభా. అయ్యా తండ్రి మొదటి స్థితిని కనపడి స్థితిని ఘోరంగా ఉండకుండా సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా కోపంలో తండ్రి మమ్మల్ని అనేకమైన సంఖ్యలతో బంధిస్తుంది ప్రభావ. సాతాను వారి సంఖ్యలు సులువుగా పెట్టి మమ్మల్ని బంధిస్తుంది. మా ఆత్మను తండ్రి మీ వరకు చేరకుండా తండ్రి అనేక ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నం తండ్రి. అయ్యా మేము యుక్తి కలిగి వాక్యమైన ఆధారం చేసుకుంటూ తండ్రి ఆ వాక్యమైన తండ్రి వాక్యాన్ని తండ్రి మా హృదయాన్ని తండ్రి పలక మీద రాసుకుని నిత్యము తండ్రి వాక్య ధ్యానం చేసుకుంటూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుకుంటూ తండ్రి సమయం కుదిరిన ప్రహ్లా తండ్రి మీ మందిరంలో రావడానికి, మీతో ఫెలోషిప్ చేయడానికి, ఈ సహవాసంలో ఉండడానికి మీరు సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది దినానికి తండ్రి అయ్యా చూడలేకపోయారు. మీరైతే మాకు ఉచితమైన కృప దయచేస్తే మమ్మల్ని నిలవబెట్టారు మా ప్రభావ తండ్రి. ఏమిచ్చి మీరు తీర్చుకోలేం కానీ మా ప్రభావ తండ్రి ఉచితమైన కృప చెప్పులు తండ్రి మా హృదయాంతరం తండ్రి మనం స్తుతించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభావ తండ్రి. అయా తండ్రి మా కుటుంబంలో అనేక మంది తండ్రి ఆయా పని పట్ల విషయంలో తండ్రి వెళ్ళి ఉన్నారు మా ప్రభావ. వారిని ఆశీర్వదించండి ఆయన, వారిని పట్టండి మా ప్రభావ. వారి నిలిచిన తోటల మీద తండ్రి వారి కాపులాగా ఉండి వాళ్ళు నిలిచిన మార్గాల్లో మీరు తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి
అవసరం మీరు తీర్చండి మా ప్రభావం. అయితే నాయన మీరే నిజమైన దేవుడని తండ్రి, మీరే నిజమైన రక్షకుడని వారు తండ్రి విశ్వసించండి. మీ మందిరంలో తోచి తండ్రి మాలాగనే వారు సంతోషంగా మాటలు వింటండి, హృదయాలు తేటతలం చేసుకుంటండి, హృదయం ఆనందం పొందేలా కృప దయచేయండి మా ప్రభావం. తండ్రి అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు వచ్చి వాక్యం వింటే తండ్రి నా జీవితం మారదు మా ప్రభా, నా హృదయం తెప్పలేదు మా ప్రభా తండ్రి. నేను మాత్రమే తండ్రి నీతో సహవాసం చేసి నీతో ప్రార్థన చేసి మీ మాటలు వింటూ తండ్రి మీ కొరకు మొరపెట్టుకుంటుంది మీరు నాతో మాట్లాడుతున్నారు చెప్తున్నారు మా ప్రభా తండ్రి. అవును మా ప్రభా తండ్రి, అటు భాగ్యం మాకు దయచేయండి మా ప్రభా తండ్రి. అయ్యా మాకున్న లోక తలంతులు దూరం చేయని మా ప్రభా మీకు వందనాలు తండ్రి. నేను చేస్తున్న ఎలాంటి ఉద్యోగం, నేను చేస్తున్న ఎలాంటి కూలి పని అయినప్పటికీ తండ్రి మీకంటే శ్రేష్టంగా ఉండకుండా సహాయం చేయండి మా ప్రభా. అయ్యా మా అవసరం తీర్చివాడేలారు మా ప్రభా తండ్రి. మీరు ప్రార్థించగా తండ్రి పట్టజానం స్థానంలో మీరు దీవెనలు కుమ్మరిస్తారని తండ్రి, వారికి ప్రతి వారికి ఇస్తారని మీరు మాట్లాడుతున్నారు మా ప్రభా. అనేక సమస్యలు ఉన్నప్పటికీ, అనేక అప్పుల బాధలు ఉన్నప్పటికీ తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడి మా జీవితాలతో మాట్లాడితే మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా తండ్రి. అయ్యా స్టూడెంట్స్ మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. అనేకమైన బ్యాక్లాగ్స్ కలిగి ఉన్నారేమో మా ప్రభా, మరి సబ్జెక్ట్ అర్థం కాకుండా బాధపడుతున్నారేమో మా ప్రభా. అన్నిటికీ ఒకటే మా ప్రభా తండ్రి, మిమ్మల్ని వెంబడించి మీ వాక్యం జ్ఞానం చేస్తూ ఉండగా తండ్రి మీరు వారి హృదయాలు తెలిసి వారి హృదయంలో తండ్రి వారి మస్తిష్కంలో మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వబోతున్నది మీకు వందనాలు తండ్రి. అవి మిమ్మల్ని ఆధారం చేసుకుంటూ తండ్రి, మిమ్మల్ని ప్రధానంగా చేసుకుంటూ మీరే మా జీవితంలో తండ్రి అయ్యా తండ్రి యాజమానిగా చేసుకున్నప్పుడు ఏసయ్య మా ప్రత్యేక అవసరం మీరు తీసుకొని మాట్లాడుతున్నారు ప్రభు. అది పరీక్ష అయినా ఉద్యోగమైన పని అయినా తండ్రి ఏ విషయమైనా అనారోగ్యమైనప్పటికీ మీరు మాకు సమాధానం దయచే దేవుడే ఉన్నారు మా ప్రభు తండ్రి. అయ్యా సండే స్కూల్ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆలోచన బాల్యంలో ఉంటుండగా తండ్రి మీరు మీ కృప వారిపై మెండిగా ఉంచండి మా ప్రభు తండ్రి. అయ్యా తండ్రి బాల్యంలో ఉంటుండగానే మీరు వారితో మాట్లాడుతండి, మీ సేవలో పాలు భక్తులుగా చేసుకుంటండి, మీ పట్ల ఆకర్షణగా వారు మార్చండి మా ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా వారి మీ పట్ల తిరిగితే తండ్రి లోకం వారిని ఆకర్షించలేదు మా ప్రభు. అయ్యా లోకంలో ఎంత విలువైన వారికి ఉన్నప్పటికీ వారి వెంబడించారు మా ప్రభా. కేవలం నీ నామాన్ని జపిస్తూ తండ్రి కేవలం నీకు దగ్గరగా సమీపంగా ఉంటారు మా ప్రభా. నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు మా ప్రభా. అయ్యా యవనస్తులు మరోసారి జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. అనేక మంది యవనస్తులు ఉన్నప్పటికీ తండ్రి వారికి ఉన్న తండ్రి అనేకమైన బిజీ షెడ్యూల్ వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు మా ప్రభా. అయ్యా నేను మరోసారి ప్రార్థిస్తున్నాను, పిల్లలందరూ జ్ఞాపకం చేసుకుని తండ్రి పిల్లలు మీరు కట్టండి మా ప్రభా తండ్రి. పిల్లల హృదయాలతో మీరు మాట్లాడండి మా ప్రభా తండ్రి. అయ్యా హృదయాలతో తండ్రి అయ్యా వారికి దేవుని పట్ల ఆసక్తిగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనేక మంది అప్పుల బాధలతో బాధపడుతున్నారు మా ప్రభా తండ్రి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి మా ప్రభా తండ్రి. అయ్యా వారికి ఉన్న అవసరం ప్రతి అప్పు బాధలు మీరు తీర్చండి తండ్రి. వారికి మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు మా ప్రభా. మీరు వారితో మాట్లాడండి తండ్రి, వారి హృదయాలు నెమ్మదపరిచిన సహాయం చేయండి తండ్రి. మీపైన అనుకునే కృప వారికి దయచేయండి తండ్రి. అట్టి కృపను వారిపై దయచేయండి మా ప్రభా తండ్రి. స్త్రీల కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నానాటికి తండ్రి ప్రజల్లో పోతుందో ప్రతి ఒక్కరు మాట్లాడే వారికి తండ్రి అవి ఎట్టిన వాక్యానుసారం తండ్రి కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. అయ్యా కుటుంబంలో తండ్రి ఈ కూడికలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ కృప దయచేయండి మా ప్రభా. ఎంతనైతే స్త్రీలు ఉన్నారు ఈ సంఘంలో తండ్రి ప్రతి ఒక్క స్త్రీ తండ్రి ప్రతి ఒక్క కుటుంబం నుంచి స్త్రీ వచ్చి పాల్గొని తండ్రి వారి కుటుంబాలు మార్చుకుని మీ కృప దయచేయండి మా ప్రభా. తండ్రి అయ్యా స్త్రీ తండ్రి మీరు మా ప్రాముఖ్యంగా బైబిల్లో ఎంతో శ్రేష్టంగా హించున్నారు మా ప్రభా తండ్రి గురైనా మీకు సాధ్యమైనప్పటికీ తండ్రి తండ్రి అయ్యా మా దేవకుమారుని తండ్రి ఒక స్త్రీ ద్వారా తండ్రి భూమిలో తండ్రి తండ్రి ఈ లోకంలో తీసుకుని వచ్చిన్నారు ప్రభా. అట్టి శ్రేష్టమైన స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వారు అనేక సార్లు పాపంలో పడిపోతున్నారు, ముట్టండి మా ప్రభా. వారి మాటలు కట్టడి వేరే ఆలోచనలు కట్టడి వేస్తుంది. నిజమైన స్థాయి క్రైస్తవ స్త్రీలుగా వారి మాటలు సహాయం చేయండి మా ప్రభా. ఈ స్త్రీల వల్ల ఉండడానికి దేవర వల్ల ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా. తండ్రి మరోసారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. అయ్యా మా గవర్నమెంట్ తండ్రి మా ప్రభుత్వాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. క్రైస్తవులు అంటే చిన్న చూపు లేకుండా మీరు సహాయం చేయండి మా ప్రభా. వారి విలువైన వారిగా శ్రేష్టమైన వారిగా తండ్రి వారి హృదయాల్లో మీరు మార్చండి మా ప్రభా తండ్రి. వారి హృదయాలు మా పట్ల తిరిగి తండ్రి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని వారికి ఒప్పుకొని తండ్రి మా కొరకు తండ్రి అనేకమైన సంక్షేమ పథకాలు చేయడం సహాయం చేయండి. అయ్యా మమ్మల్ని ఆరాధించుకోవడానికి ఎటువంటి ఉన్న అడ్డంకులన్నిటి తీసివేయండి మా ప్రభా. రానున్న దినాలలో యేసు నామములో ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా మాత్రమే తండ్రి ఈ సంఘాలు ముందుకు సాగడం సహాయం చేయండి మా ప్రభా తండ్రి. వారికి ఉన్నటువంటి ఆశలు మీరు నెరవేర్చండి మా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవడం సహాయం చేయండి బాబా. అయ్యా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకుని పాలకులు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. అయ్యా భారతదేశాన్ని మీరు కాపాడండి మా ప్రభా. మరోసారి దేశాన్ని రక్షించండి మా ప్రభా. ఈశాన్య రాష్ట్రంలో అనేక మంది తండ్రి మీ ఆరాధన నోచుకోలేక తండ్రి అయా తండ్రి ఆ చీకటి గదుల్లో తండ్రి అయా డోర్స్ క్లోజ్ చేసుకుని మిమ్మల్ని ఆరాధిస్తున్నారు మా ప్రభా. వారికి వద్దని మీరు ద్వారాలు తెరవండి మా ప్రభా తండ్రి. అక్కడ ఉన్న పరిస్థితులు మీరు మార్చండి మా అయ్యా. మీరు మాటశాల తండ్రి అనేక అద్భుతాలు జరుగుతున్నాయి మా ప్రభా తండ్రి. అయ్యా ఎర్రసుందర రెడ్డి పాయలుగా చేసిన మా ప్రభా తండ్రి. అయ్యా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా తండ్రి. మాకు ఉన్నటువంటి అనేక ఇబ్బందులు తండ్రి సమస్తం ఎరిగి ఉన్నారు మా ప్రభా. అయ్యా భారతదేశం పట్ల అనేక క్రైస్తవ మిషనరీలు తండ్రి శ్రమట వచ్చి తండ్రి నిజమైన
నిజమైన దేవుడి వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తుండగా మా ప్రభా మమ్మల్ని సైనికులుగా వాడుకోండి మా ప్రభా తండ్రి. మా గుంపులు నింపేటువంటి మిషనరీకి మీరు సహాయం చేయండి, ముందుకు సహాయం చేయండి మా ప్రభా తండ్రి. అయ్యా మేము చేయగలిగినప్పుడు తండ్రి కేవలం మా పార్టిసిపేషన్ ద్వారా తండ్రి మిషనరీలు బలపరచండి తండ్రి. అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి తండ్రి అయ్యా దేవుడు అంటే నిజమైన దేవుడు తెలియక తండ్రి వారి తండ్రి మృగాల వలె బతుకుతున్నారు మా ప్రభా. వారికి తండ్రి సువార్త చేయడానికి సహాయం చేయండి మా ప్రభా. సువార్త ఎంతో విలువైనది మా ప్రభా తండ్రి. అయ్యా మీరు మా పట్ల ప్రణాళిక ఉంచండి మా ప్రభా తండ్రి. అయ్యో మీరు సువార్త ప్రకటించకపోతే మీ కాళ్ళకు శ్రమని మాట్లాడుతున్నారు మా ప్రభా. అవును తండ్రి నిజమైన దేవుని రుచి జరిగినప్పుడు తండ్రి నా కుటుంబాలకి తండ్రి, నా ప్రాంతానికి తండ్రి, అయ్యా నా చుట్టుపక్కల పనిచేస్తున్న సహోద్యోగులకి తండ్రి నేను దేవుని తండ్రి నిజమైన దేవుని పరిచయం చేయడానికి నాలో కృప దయచేయండి మా ప్రభా. నాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయండి మా ప్రభా. క్రైస్తవుడిగా యోధా గోత్రపు సింహం కలిగినటువంటి వారసులుగా తండ్రి అయ్యా నిజమైన దేవుడి గురించి మాట్లాడడానికి మాకు సహాయం చేయండి మా ప్రభా. మా సాక్ష్యం గొప్పగా ఉంచండి మా ప్రభా తండ్రి. అయ్యా మీ పాపంలో పడిపోకుండా తండ్రి నన్ను బట్టి నీవు తండ్రి అయ్యా మీకు తండ్రి మాట రాకుండా నన్ను బట్టి తండ్రి మీరు దోషులు కాకుండా తండ్రి అయ్యా సమస్త క్రైస్తవులు తండ్రి అందరి క్రైస్తవులు తండ్రి వారి విలువైన సాక్ష్యాన్ని కలిగి వారి జీవితాలు కొనసాగిన సహాయం చేయండి. వారి ముఖ్యంగా గాస్పెల్ ఫెలోషిప్ జ్ఞాపకం చేసుకుని మా ప్రభా అనేక కార్యక్రమాలు మా సంఘాలపై మీరు ఉంచున్నారు మా ప్రభా. పౌండర్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం మా ప్రభా. అయ్యా పౌండర్ ఏదైతే తలంపుతో తండ్రి పరిచయం ప్రారంభించారో అటు గొప్పలు మీరు ముందుకు తీసుకెళ్ళడానికి తండ్రి ఆ దాసులను బట్టి తండ్రి దూర ప్రాంతంలో స్త్రీలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం మా ప్రభా. వారికి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి, వేరైన తలంపులు దయచేయమని ఇంకను మరి ముఖ్యంగా ఫలభరితంగా సంఘాన్ని జ్ఞాపకం చేసి ముందుకు సాగడం సహాయం చేయండి. ఈ పిల్లగాడి సంఘాన్ని పిల్లగాడి జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుని బాబా అనేక మంది తండ్రి 99% ప్రజలు తండ్రి నిజమైన దేవుని వెంబడించకుండా తండ్రి వారి పాపంలో పడిపోతున్నారు మా ప్రభా. మా ముందు జరుగుతుంది మా ప్రభా. అయ్యా మా సంఘానికి బాధ్యత కలుగు చేయండి మా ప్రభా. మా ఆత్మలకు మీరు బాధ్యత కలుగు చేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరితో మాట్లాడే కృప దయచేయండి మా ప్రభా. మీకు వందనతో అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి మీ నామం తండ్రి మిమ్మల్ని మాత్రం మీ ఎదుట మోకరించి తండ్రి వారు ప్రార్థించే వారికి సహాయం చేయండి మా ప్రభా. అనేక మంది కూడా అస్వస్థలుగా ఉన్నారు తండ్రి, రోగులుగా ఉన్నారు మా ప్రభా. వారి ముట్టండి మా ప్రభా, స్వస్థపరచండి మరి. అయ్యా కొత్త రక్తాన్ని, కొత్త నరాలను తండ్రి, కొత్త రక్త పేగులను తండ్రి ప్రతి ఒక్క సమస్య మీరు ముట్టండి మా ప్రభా. అనేక మంది బాధపడుతున్నారు మా ప్రభా తండ్రి. వారు మీరు ఆదరించండి, మీరు మాట్లాడితే వారికి సమాధానం దొరుకుతుంది మా ప్రభా. మీ వాక్యంతో మరి మాట్లాడదని మా హృదయాలు సహాయం చేయండి మా ప్రభా. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుని రావాల్సిన బిడ్డలు తండ్రి త్వరగా తండ్రి మీ మందిరం తోడుకొని రండి మా ప్రభా తండ్రి. అతను వేసుకిస్తున్నాము అడిగి పెట్టుకున్నాను తండ్రి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. మన మధ్యన ఏ దేవి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాం. కూర్చో. మిసెస్ సుమతి దేవాకర్ గారు, అలాగే రెండవదిగా ఎంజయ్య. మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొందటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. యోహాను 15:8. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను 15:8. సమయంలో మనకి ఒక నూతనమైనటువంటి స్టాండ్ అనే బహుకరించారండి. లండన్లో ఉన్నటువంటి సునీల్ బాబు గారు. మనకి 2 స్టాండ్లు ఉన్నవి. మరి ఈ మధ్యన స్త్రీలు ఎక్కువ మంది పాటలు పాడటం వల్ల మేము అడిగా 3వ స్టాండ్ కూడా అవసరం పడుతుందనగానే సునీల్ వెంటనే తీసుకున్నానని చెప్పి తీసుకున్నారు. దీన్ని డేవిడ్ బ్రదర్ మరి టౌన్ నుంచి కొనుక్కుని తీసుకుని వచ్చారు. మన సంఘానికి దీన్ని బహుకరించారు. బహుకరించిన వారు సునీల్ అండ్ ఫ్యామిలీ. వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమయంలో విశ్వాస ప్రమాణం చెప్పుకుందామండి. అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యనటువంటి కేసీఆర్ సిస్టర్ ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ లేచి నిలబడదాం, విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం.
ప్రైజ్ భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యాకకుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయ మరియకు జన్మించి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్ట లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు వృద్ధులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసం అవసరమని నమ్ముచున్నాను. పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందామండి. మన మధ్యన ఉన్నటువంటి సృజన మరి ముందుకు వచ్చి ఒక పాటను పాడవలసిందిగా కూర్చున్నాం. సమయాన్ని వేస్ట్ చేయొద్దండి, త్వరగా ముందుకు వచ్చి మరి పాటను సృజన కొత్త పాట గారు సింగింగ్ ఎలా ఓకే ఓకే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ ద స్పెషల్ నెంబర్. నేను పెట్టాను చూడు.
జీవము అని పలికిన దేవా, నీవే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేల, నాకు భీతేల, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. అదే చక్కని పాట పాడి వినిపించిన సృజనాకి ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సాక్ష్యములు తెలియజేసుకున్నామండి. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, సంఘం పట్ల భౌతికమైన దీవెనలు, భౌతిక ఆత్మీయమైనటువంటి మేలులు చేసినట్లయితే ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా దేవాది దేవునికి వందనాలు. అలాగే మన సంఘానికి, సంఘ కాపరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము ఇది క్రిస్మస్ అయిపోయిన తర్వాత మా పాపాల ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత పాప బజార్కని వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళింది. రోడ్డు మీదకి వెళ్ళి అట్టెంచి వచ్చినప్పుడు మరి వెనకని ఎవరు లేరు, ముందుని కూడా ఎవరు లేరు. తనంతలో తానే పడిపోయిందంట. ఎవరు వెనక నుంచి తోసినట్టు కనిపించిందమ్మా అని చెప్పింది. అయితే పడిపోయిన వెంటనే మేము చూసినప్పటికైతే చాలా భయంకరమైన స్థితి ఉంది. అక్కడ 2 రాళ్ళు ఉన్న 2 రాళ్ళు మయాన్ని ఒక చిన్న గ్యాప్ ఉంది అంతే. అయితే ఇలా పడిపోవలసింది ఎవరో చిన్నగా కూర్చోబె ఇలా ఉంచినట్టుగా అనిపించిందంట. అయితే ముందుకి పడిపోతాడికి 2 రాళ్ళ మయాన్ని పడిపోతాడికి ఆసుకొని పడిపోయిందంట. పడిపోతాడికి బొమ్మలో పడిపోయింది. మొత్తం ఈ మూతంతా సిరిగిపోయింది, ఇదంతా సిరిగిపోయింది. సిరిగిపోయి ఈ పన్ను ఇలా కిందకు వచ్చింది. ఈ పన్ను ఇది కదిలిపోయింది పూర్తిగా. అయితే అక్కడ పడిపోయి మాకు ఇంటి కబురు కూడా రాలేదేంటి, బజార్కి వెళ్ళి పెళ్ళి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మా అల్లుడు ఇంకొక అతను పంపించాడు డబ్బులు ఇవ్వమని. అయితే అతను వచ్చాడని చెప్పేసి బయటికి పిల్లాడిని పంపించినప్పుడు చూస్తే ఇంకేంటి, అప్పుడు ఇంటికి ఒక ఆవిడ వచ్చి, భవాని ఇలాగ మీ తోటకోళ్ళ పడిపోయింది, చాలా దెబ్బ తగిలిసింది అని చెప్పింది. కానీ ఒంటికి అయితే ఎక్కడా తగలలేదు. దేవుడు ఎంతగానో కాల్చాడు. ఆ పన్ను అయితే కిందకి రాలిపోయింది, పెరుగు చిదిగిపోయి లోపల దంతం కూడా చిదిగిపోయి కిందకి వచ్చింది. వచ్చినప్పుడు చాలా భయంకరమైన స్థితిలో ఉంది ఆ పిల్ల. మూతది ఇలాగ వాసిపోయి ఉంటే అమ్మని నేను ఏడుస్తున్నాను. ఏడు దేవుడు ఆ రోజు ఆదివారము. అయితే నేను పాపతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఆ రోజు సన్నిధికి నేను రాలేదు, ప్రార్థన చేసుకున్న ప్రభు ఈ సన్నిధికి, ఈ రోజు నీ సన్నిధికి తెల్లవారు చేసుకున్నాను. ఆ రోజు నీ సన్నిధికి రాలేకపోయినందుకు నన్ను క్షమించలేనా, మరొక సమయం నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆమె వెళ్ళాక ఇలా జరిగింది. అయితే నేనైతే అనుకున్నాను, ప్రభు ఎంతకంటే పెద్ద గాయం మీద తగలవలసింది, కానీ నా దేవుడు ఎంతకన్నా ఆ బిడ్డకు చిన్న గాయంతో కూడా లేటి లేవనెత్తాడు. అయితే లోపల నరాలకి మళ్ళీ పన్నుకి వైర్లు వేసారు, లోపల పుట్లేసారు, పైన పుట్లేసారు. చాలా భయంకరమైన స్థితి అయిపోయింది ఆ రోజున. కానీ దేవుడు గొప్ప దేవుడు కదా, ఏ ప్రమాదం కూడా అది ఒకటే దెబ్బ తగిలింది కానీ దానికి ముందు 7 పడిపోయినట్టు అక్కడ. కానీ ఎవరికి కూడా అంతగా గాయం తగలలేదు, చిన్న చిన్న గాయాలతో వెళ్ళిపోయారు అందరూ. కానీ ఈ బిడ్డకి మాత్రం చాలా భయంకరమైన స్థితి జరిగింది. కానీ దేవుడు ఎటువంటి సమస్య లేకుండా బ్రెయిన్కి తగలవలసిన దెబ్బ మూతికి తగిలింది. కానీ దేవుడు అక్కడ సిచ్యువేషన్ అయితే మరణించిన వలసిన సిచ్యువేషన్, కానీ అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ నుంచి దేవుడు కాపాడాడు. దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మళ్ళీ నాకు మనవడికి అయితే అక్కడి నుంచి వచ్చిన మనసు రోజు పిల్లకి బాగాలేదు, చాలా జ్వరము, జలుబు, దగ్గు, చాలా విపరీతంగా. మరి ఎంతగా బాగోలేదంటే చెప్పుకోలేని స్థితి నాది. ఎందుకంటే ఇన్నాళ్ళ సెల్ ఉండేది నా దగ్గర. నేను అయ్యగారికి, అమ్మగారికి ఫోన్ చేసుకుంటాను, నా కష్టం సుఖం చెప్పుకునేదాన్ని.
వాళ్ళు కూడా ప్రార్థన చేసేవారు. నాకు సెల్ల కూడా లేదు. అయితే నేను చాలా భయంకరంగా ఏడుచుకొని ప్రార్థన చేస్తాను. ప్రభా ఏంటి భయపడిపోయేవాడు ప్రతిమాను. అయితే అప్పుడు నేను కేజీ తీసుకెళ్ళాము. మేము మంగళవారం బుధవారం బుధవారం తీసుకొని వెళ్ళాము. సోమవారం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మంగళవారం తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చేతులు పూర్తిగా సొమ్మగిలిపోయాడు పిల్లడు. అసలు మనిషి మీద జాస లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పాలు కూడా తాగలేనప్పుడు మాకు చాలా భయం వేసింది. కేజీకి తీసుకెళ్తే వాళ్ళేమో పిల్లల వాటర్ తీసుకెళ్ళిపోమన్నారు. పిల్లల వాటర్ తీసుకెళ్తే మళ్ళీ 19 నెంబర్ తీసుకెళ్ళమన్నారు. ఇలా తిప్పేటప్పటికి పిల్లలు సొమ్మగిలిపోయాడు. అప్పుడు 101 ఉంది జ్వరం ఫుల్గా. అప్పుడు పిల్లల వాటర్ తీసుకెళ్ళాక వాళ్ళు అన్నారు ఇంకా కొంచెం కానీ ఎక్కువైతే మన పిల్లలు పిడిసి వచ్చేస్తుంది, పిల్లలు ఇంకా జీవనాంత కూడా తగ్గదు అని చెప్పి అప్పుడు డాక్టర్ జాయిన్ చేసామ్మ అన్నారు. జాయిన్ చేసినప్పుడు మేము చాలా ఏడ్చాం. ప్రభా ఇంత చిన్న పిల్లడికి ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలా ఏడ్చాం. దేవుడికి మొరపెట్టుకున్నాం. ప్రభా ఇది నీ చిత్తం ఏముందో మాకు తెలీదు, నీ చిత్తము జరిగింది ప్రభా, పెట్టండి ఉంటే స్వస్థపరచు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని టానిక్ వేసాను. టానిక్ వేసిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి ఏడుచుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. డాక్టర్ గారు వచ్చారు. వచ్చి చూసి అమ్మ బాగానే ఉంది, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నాడు కదా, మాకైతే ఏ ప్రాబ్లం ఇప్పుడు కనిపించలేదు, జ్వరం తగ్గింది, పర్వాలేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే అనేసి డాక్టర్ అని చెప్పింది. చెప్పినప్పుడు దేవానికి వందనాలు తండ్రి, ఇక్కడ కూడా బిడ్డలతో మాట్లాడా ప్రభా, బిడ్డను ముట్ట స్వస్థపరచ ప్రభా చెప్తున్న ప్రార్థన చేసుకొని మేము ఇంటికి వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు బాగోలేదు అసలు. సోమవారం నాడు నుంచి ఆదివారం నాడు పిల్లలు నాకు హాస్పిటల్ దేబెట్టాము. సోమవారం నాడు నుంచి నాకు బాగాలేదు అసలు, లేవలేని స్థితి నా పరిస్థితి. కానీ ఎవరు లేరు నాకు ఇంటికాడ, నా భర్త లేడు, నా బిడ్డలు లేరు, ఎవరు లేరు. కనీసం దైవదాసులకు ఫోన్ చేద్దామన్నా నాకు అవకాశం లేదు. చాలా బాగాలేనప్పుడు నేను ఒకటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నన్ను ముట్టేవాడు నీవే, నా గాయం పరిచేవాడు నీవే, నా గాయం మారిపోయేవాడు నీవే, నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవేం చేసినా నీకు నీ చిత్తమే ప్రభా. కానీ నన్ను ఎత్తేపించి విశుద్ధులు నన్ను ఉంచొద్దు, తీసుకెళ్ళిపోవాలంటే నీ సన్నిధి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు ప్రభా అని దేవుడు ప్రార్థన చేసుకునేంతగా ప్రార్థన చేసుకున్నానంటే లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను అదే ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు కూడా అదే ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు నన్ను ఈ రోజుకి నిన్నటి దినం కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు అస్సలు. కాళ్ళు మళ్ళీ కూడా ఆపరేషన్ దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. దేవుడికి వందనాలండి, అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ బిడ్డలందరికీ వందనాలు. నా సాక్షి ఏంటంటే నేను బిడ్డని బైక్ని పీచు కట్టలేదని 2 సంవత్సరాలు పీచు మీద ఇవ్వలేదమ్మని బైక్ నెక్కిస్తారంటండి. బైక్ నెక్కితే నేను ఒట్టిగా చేసి పెద్దొట్టి అమ్మగారితో మాట్లాడదానని నేను వెళ్ళానండి. వెళ్తేప్పుడు నేను ఒకటనుకోలేను, తండ్రి మేము అనుకున్నట్టు అమ్మ ఒప్పుకున్నాడు సైడ్ ఆయన అలా తావుకాలలో నడుచుకోవాలి, వెళ్ళినప్పుడల్లా అదే మాట్లాడుకోవాలి వెళ్ళిందాం. అమ్మ ఇప్పుడైతే మాకు ఒకరు ఇస్తామన్నారు 10,000 రూపాయలు. 10,000 రూపాయలే మరి నేను ఇవ్వగలను అని అంత అడగానమ్మా. నా అమ్మ ఒప్పుకుందండి. దేవుడే చేయించాడండి. ప్రైవేట్ కాలేజీలు అండి ఎంతో ఫీజులు కట్టినా సరే ఎంత ఇవ్వకపోతే వాళ్ళు పిల్లల్ని ఎంతో ఇబ్బంది అంటారంట. పిల్లలు ఇది చెప్పుకోలేరు, ఇటు ఉండలేరు, మధ్యని తడమడకలు అయిపోతున్నారు. అందువల్ల దేవుడే వాళ్ళతో మాట్లాడారంట, అమ్మగారితో అయ్యగారితో. సరేనమ్మా 10,000 రూపాయలే కట్టు అని చెప్పారండి. మా కోసం అర్థం చేయండి. మేము ఈ రోజు మేము ఒంగోలు వెళ్ళాలండి. మా పెళ్లి ముగ్గురిని అక్కడ మరి ఎలాగుండాలో నాకైతే తెలీదు. నాకు ఎప్పుడు బండి అది ఎక్కలేదండి. ఆ ఎక్కినప్పుడు దిగినప్పుడు దేవుడే మమ్మల్ని కాసి కాపాడాలండి. అక్కడ కూడా చెట్టు బిడ్డని నేను ఎలా చూసుకోవాలో, ఆ బిడ్డ పరీక్షలు ఎలా రాయాలో మీరైతే అర్థం చేయండి. ఆ అవకాశాలు కూడా దేవుడే ఇస్తాడని నేను ఆశపడుతున్నాను. విశ్వ సాక్షి దేవుని దీవించను కాక. దేవుడు మన రాత్రి అయితే 7 గంటలకి ఎక్కడికాల సరుకును ఆయన తండ్రి ప్రతిరోజు నీ ప్రార్థన చేసుకున్నాను. నొప్పులు బాధ నాకు ఇవ్వదు,
ఆడదికి లేదని ప్రభా అంతా నువ్వు చూసుకొని ప్రతి గంటకి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. 7 గంటలకి రాత్రి 7 గంటలకి నేను ఎప్పుడు మా చిన్న దగ్గర పడుకుంటాను. 7 అయిన తర్వాత నల్లపోతున్నాను తండ్రి. ఎలాగా నేను పడుకోవడానికి వెళ్ళాలి, ఎలా తీసుకెళ్తాను? లైట్ ఎప్పుడు అన్నం తిన్నాం, ఏదో ఒకటి ఉంటే తినేసి పడుకోకపోతాను. ఎలా తీసుకెళ్తావు పడుకోవడం తండ్రి? అలాగే ఏడుచుకొని నడుస్తుంటే అలా చెప్తాను. తెల్లగా సగం రాత్రి కదా నన్ను నడిపించాలి తండ్రి. ప్రతి మాటకి నేను పేదకుంటున్నాను. తెల్లవారుజాము 4 గంటలకు అయితే నేను ఆయుధాలు వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది. ఏం చేయాలి నాయన? ఇలాగ వచ్చి నేను బతకాల తండ్రి. నన్ను ఏ ఇబ్బంది లేకుండా నేను మందిరాన్ని తీసుకెళ్ళిపోతాను. నీ బదలాకానే తీసుకెళ్ళిపోను ఆయన. ప్రతి గంటకి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ నొప్పిలో బాధలో దేవుడు నాకు ఏది రాకుండా దేవుడు చూస్తున్నాడు. తెల్లవారు 4 గంటలకు ఆందోళన వచ్చేస్తుంది. ఎలా తండ్రి ఏం చెయ్యాలంటే అనంత కొంచెం టీ చేద్దామా అంటే పొలాలు పట్టుకోవడం మానేసి నాకు టీ పెట్టేసి నాకు తీస్తుంది. అప్పుడు ఆందోళన తగ్గితే ఏ నొప్పి వచ్చినా ఏ బాధ వచ్చినా తండ్రి నువ్వే నన్ను కాపాడాలి నాయన అని గంటకి దేవుడు ప్రార్థన చేసుకుంటాను. ఈ గుడికన్నా మళ్ళీ చిన్న పొరలో వచ్చింది. వాక్యం చదువుకుంటే నాకు అర్థాలు ఇచ్చింది. కొన్నాళ్ళు చదువుకోనని మళ్ళీ కనిపించుకుంటాను. ఒక నన్ను కనిపించండి, ఎందుకు ప్రార్థన చేయండి తండ్రి. నాయన నేను దిక్కులేని దాని ప్రభా, మగోడికి ఏం చెప్తానైనా నేను చేస్తాను అమ్మంటాడు. వచ్చిన ఆయన అంటాను అనంత చేస్తుందంటే పిల్లలతో దానికి ఏం చెప్పను. అది ఏది కావాలంటే చెప్తుంది, నాకు టీ కావాలంటే టీ చెప్తుంది. ఆ పట్ల సహాయం చేస్తాను. ఈ సమసాచి దేవుడికి దేవుడు నమ్మకం వందనాలు. దడిసారి అన్న కొడేశ్వరి మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గత సంవత్సరం అంతా దేవుడు నన్ను కాచి కాపాడి తన రెక్కల కింద ఎంతో భద్రపరిచారు. దాన్ని బట్టి దేవాదేవుని వందనాలు. ఎంతోమంది దినేశుడు నశించిపోసిన వారికంటే మనం అయితే గొప్పవారం కాదు. మనం ఇలా సజీవులు ఎక్కడ ఉన్నామంటే అదే గొప్ప సాక్ష్యం. నేను డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన దేవుడు నన్ను ఎంతోగానో కాచి కాపాడి నేను వెళ్తుండగానే నేను రోడ్డు మీద చాలా యాక్సిడెంట్స్ చూసేదాన్ని. వాటన్నిటి నుంచి దేవుడు నన్ను ఎంతో సురక్షితంగా కాచి కాపాడారు. అలాగే మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేను ఆత్మీయంగా ఇంకా ఎదగాలని. అక్కడ వెళ్తున్న చర్చ్లో కూడా దేవుని సన్న నేను వాడబడుతున్నాను. అక్కడ నాకు సండే స్కూల్ చెప్పమని రీసెంట్గానే ఇచ్చారు. దాన్ని బట్టి దేవాదేవుని పొందాలి. నేను ఎక్కడున్నా దేవుని నామానికి మహిమార్థంగా జీవించాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అలాగే నేను కంపెనీ స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చారని, ఇంకా గొప్ప ప్యాకేజ్తో దేవుడు నన్ను ఆశీర్వదించాలని మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయండి. అలాగే నా ఆత్మీయ జీవితం కూడా చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మా సాక్ష్యం ఏంటంటే గతించిన ఈ దినాల్లో అయితే మేము ఎంతో శోధన వేదన బాధ అండి. మరి మీకు అందరికీ తెలియదు. అలాంటి స్థితి నుంచి దేవుడు మమ్మల్ని కాచి కాపాడి మరి వ్యక్తులతో కూడి మళ్ళీ ఆయన సన్నిధిలో కూడి ప్రార్థించే భాగ్యం ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలు. మరి లాస్ట్ మరి డిసెంబర్ నెలలో హైదరాబాద్ వెళ్ళామని. ఎందుకంటే సుజానికి వెళ్ళిన చర్చి చాలా పెద్ద చర్చ్ అండి. ఇంచుమించు 300 మంది 400 మంది వస్తారండి. ఎప్పటి నుంచో పాస్టర్ గారు మమ్మల్ని రమ్మని ఫోన్ చేస్తున్నారు. అనుకోకుండా వెళ్ళడానికని బయలుదేరాం. అంటే నేను రాని హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళామంటే నేను 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం నేను దుబాయ్ వెళ్తానని చెప్పి ట్రై చేసి ఇద్దరు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ బొంబాయిలో వెళ్ళాం. అప్పుడే మేము ఇద్దరు ట్రైన్ మీద వెళ్ళాం. తర్వాత మళ్ళీ ఎప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళలేదు. వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఎలాగెళ్ళాలో ఏంటని ఆలోచిస్తుంటే అంటే బిడ్డల గురించి నేను చెప్తున్నాను వాటిని. ఆల్రెడీ అనుకుంటున్నాం కానీ మేము ఎవరికి చెప్పలేదు. ఏదోలాగా జన్మభూమికో లేదంటే ఏదో విజయవాడకి వెళ్ళి అలాగే ఏదో ట్రైన్కి వెళ్ళిపోతే అనుకుంటే ఆల్రెడీగా విని లేదు ట్రైన్ బుక్ చేస్తాను మీరు వెళ్ళండి అంటే మేము ఏదో మామూలుగా ట్రైన్ కోసం అనుకునే అనకాపల్లి అది స్పెషల్ ట్రైన్ అండి. మామూలు ట్రైన్ కదా మేము వెళ్ళి చూస్తే అది 3rd క్లాస్ ఏసీ అండి. అంటే అలాంటి స్థితిలో మేము ఇప్పుడు అనుకోలేదు. అలాంటి స్థితి 3rd క్లాస్ ఏసీలో హైదరాబాద్ అంటే పిల్లలు మరి మా బిడ్డలు మగ బిడ్డలు లేకపోయినా వాళ్ళు మమ్మల్ని ఎంతగానో
కన్న తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువగా మమ్మల్ని చూసుకుంటాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మేము ఏంటంటే నైట్ కదా దుప్పట్లు అవి పట్టుకొని అన్నీ వెళ్ళిపోయామండి మేము. ఎందుకంటే మాకు తెలియదు కదా, మమ్మల్ని జనరల్ బోగి కోసం లేదంటే ఏదో గొడవ ఏదనుకున్నాను. అది సెంట్రల్ ఏసీ, తనకి ఏసీ పడదు. అయినా సరే మా దేవుడు ఎప్పుడు అనుకుంటుండేవాళ్ళు ఇలాంటి ట్రైన్లో ఎప్పుడు వెళ్తాం, ఇలాంటి అర్థాలు ఉన్నాయి కదా, ఇలాంటి ఏసీ ట్రైన్లో ఎలా వెళ్తాం అనుకునేవాళ్ళు. దేవుడు అలాగే ఆశను తీర్చాడు. నెక్స్ట్ మేము హైదరాబాద్ అప్పుడు వెళ్ళాను, మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే డ్రైవింగ్ వెళ్ళాను కానీ సిటీలోకి ఎప్పుడు వెళ్ళలేదండి. ఇలాగా 2 స్టేషన్ల ముందు ఉండగానే సుజుకి కూడా తెలుసు కదా, ఆల్రెడీ మేము ఇలా దిగ్గానే అక్కడ క్యాబ్ బుక్ చేసిందండి. క్యాబ్ బుక్ చేసి అక్కడంతా మరి అంతే సెల్ ఫోనే కదా, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మాకు మా ఇద్దరికి ప్రత్యేకించి ఒక ఏసీ రూమ్ అండి. అంటే హాస్టల్లో వండిస్తారు, తను వండిస్తారు కానీ నన్ను ఉండేవారు కదా, తను ఏసీ రూమ్ అండి. మరి నిజంగా ఏసీ రూమ్ ఎంత బాగా చూసుకుందంటే నిజంగా పిల్లలు మేము కష్టపడి చదివించాం కాబట్టి ఆ ప్రేమ మా మీద ఉన్న ప్రేమను బట్టి దేవాలయానికి వందనాలు. కొంతమంది పెట్టలేదు అసలు పట్టించుకోలేదు, వస్తాను అలాగే ఆటో బుక్ చేసుకొని వస్తాను, లేదంటే ఏదో క్యాబ్ బుక్ చేసుకొని వస్తాను అని అంటారు. అలా కాకుండా మేము వచ్చే వరకు మమ్మల్ని ఎలా వస్తున్నారు, ఏంటి కరెక్ట్గా వస్తున్నారు, ఇదే రూట్లో వస్తున్నారు అని కనుక్కుంటూ మమ్మల్ని అక్కడికి వెళ్ళే వరకు మాకు చాలా ఎదురు చూసి మంచి వాళ్ళు ఆ 3 రోజులు అండి నన్ను కనీసం కాలు కూడా కింద తెంచడం లేదండి. అలా ఏసీ రూమ్లో నుంచి అలా అమ్మనే అలా తిప్పింది కానీ నేను అలా కాలు కూడా కింద ఉంచుకుంటా అంత బాగా తిప్పింది. మళ్ళీ జట్టు ప్రయాణం మాకు మన తనే కదా బుక్ చేయాలి. నాకు షుగర్ కదండి, షుగర్ ఉన్న వాళ్ళకి ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా బస్సులు వచ్చాయండి, బస్సుల్లో కూడా ల్యాబరేటరీ బాత్రూమ్ ఉన్నాయి. దానికి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా టికెట్కి. అలా అది చూసుకోకుండా అయ్యో మా నాన్నగారు షుగర్ కదా, గంటకి మన బాత్రూమ్ అంటే బస్సు ఆపడం కదండి, ఆ బస్సు ఎక్కడ ఉందో చూసి ఆ బస్సు బుక్ చేసి మళ్ళీ మమ్మల్ని అక్కడ పంపించిందండి. ఎందుకంటే ఇదంతా మా శక్తి కాదండి, దేవుడు ఆ బిడ్డలకి మా అబ్బాయి ఇచ్చిన ప్రేమను బట్టి దేవాదేవుడికి వందనాలండి. ఎందుకంటే బిడ్డలు మేము ఎంతో కష్టపడి చదివించామండి. మా తల్లిదండ్రులు మాకు ఏమోపోయినా మేము ఏదో ఆటో వేసి ఏదో చేసి బిడ్డలు ఆ స్థితిలో ఉంచాను. మా బ్యూలో కూడా మరి తల్లి మరి ఆయన మరి ఎంతో తను మరి ముట్టి స్వస్థపరిచాడు. బిడ్డ కూడా మరి సాక్ష్యం చెప్పాలని మరి ఆశపడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా చెప్పలేకపోతుందండి. మరి బిడ్డలు కూడా ఇంకా మరి సుజీవ్ కూడా మరి ఈ సంవత్సరంలో మరి వివాహం చేయాలని ఆశపడుతున్నామండి. అది కూడా మరి మంచి భాగస్వాములు కూడా బిడ్డకి దయచేసేట్లు మీ అనుదిన ప్రార్థన నా గురించి, నా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాను. మాకు చిట్టు తల్లి మరి మీకు తెలుసు చర్చలో ఎంతో గొడవ చేస్తుంది, కానీ ఏమో కూడా మరి కోపడకుండా. ఎందుకంటే మాకైతే తెలుసు ఆ బిడ్డ తాలూకా పరిస్థితి ఏమనుకుంటాను. మీరు మరి ఎంతో మంచి మనసుతో అది అలాగే సంవత్సరం అంతా మరి ఎన్నో అల్లరి చేసినా సరే మంచి మనసుతో మన పెట్టినందుకు మరి మీరు ఆదరించారు. దాన్ని బట్టి మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఈ శివ సాక్ష్యం దేవుడు దీవించింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. విజయం గారు ఒక మాట చెప్తారు. సాక్ష్యాలు బట్టి దేవుడికి వందనాలు. మరి అందరూ వాగ్దానాలు తీసుకున్నారు ఈ సంవత్సరం. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి, కూతుళ్ళకి, కొడుకులకి, కోడలకి, మనవాళ్ళకి పుట్టబోయే వాళ్ళు కూడా తీసుకొని ఉంటారేమో అనుకున్నాను నేను మాత్రం. ఎందుకంటే 250 వాగ్దానాలు సరిపోలేదండి పిన్నగాడి చర్చికి, సువార్త సంఘానికి. కాబట్టి ఎక్కడెక్కడ దేవుడి గారి ఉన్నదో కొనుక్కొచ్చారు. బీరువాలో కూడా ఎక్కడో ఉన్న వాగ్దానాలు, అంకులు కొని పెట్టిన వాగ్దానాలు లాస్ట్ అన్ని మేము తీసేసాం బయటికి, సరిపోలేదు. ఏం లేదండి. మరి దేవుడు వాగ్దానాన్ని మీ పట్ల అమ్మగారు చెప్పారు కదా ఇందాక, ప్రార్థన చేయాలి. వాగ్దానాలు చాలా మంది ఎవరండి వాగ్దానాలు నెరవేర్తే నమ్ముతున్నారు? అయితే కొంతమందికి తెలుసండి, అందరు వ్యక్తిగత వాగ్దానాలు, కుటుంబ వాగ్దానాలు కూడా, ఫ్యామిలీ వాగ్దానాలు కూడా తీసుకుంటారు. ఇంటికి ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్ళ ఫ్యామిలీ వాగ్దానం కూడా తీసుకోవాలండి. అది కొంతమంది సంఘాలు కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది నాకు తెలుసు. అలాగే సంఘానికి కూడా వాగ్దానాలు తీస్తారండి. సేవకుడు ఏం చేస్తాడండి, సంఘానికి మొత్తం సంఘం అందరికీ ఒక వాగ్దానం తీస్తారు. అది నేను లాస్ట్ ఇయర్ వాగ్దానం తీసి నేను సుజీకి నేను చెప్పడం మర్చిపోయాను. ఈ టాక్స్ ఎక్కువ, మరి దీన్ని బట్టి మాట్లాడుకోవడం వాగ్దానం తీసాను. నేను మొన్న నేను చెప్తే దెబ్బలాడిందండి. మక్క చెప్పాలి కదా, మరి నువ్వు అంకులనప్పుడు తీసేవారండి. అంకుల్ నాకు మళ్ళీ చెప్పేవారు, అమ్మ ఈ వాగ్దానం వచ్చిందమ్మా చర్చికి మన సంఘానికి అనేవారు అంకులు. నేను మన సుజీకి చెప్తే దెబ్బలాడింది, అక్క మరి చెప్పాలి కదా, నాకు కూడా చెప్పాలి, చర్చి కూడా చెప్పాలి కదా అక్క అని. అయితే మర్చిపోయానమ్మా నన్ను. సరే అయితే లాస్ట్ ఇయర్ వాగ్దానం అంటే నేను ముందు చెప్తాను. నేను మీకు క్షేమము కలుగజేసేదను సంఘానికండి.
సంఘం అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ వాగ్దానం నెరవేరింది కదండి. ప్రతి ఒక్కరు సంతోషంతోనే క్రిస్మస్ జరుపుకున్నాము, జనవరి 1 జరుపుకున్నాము. అందరివి ఏ ఒక్కరు బాధ్యత దేవుడు పెట్టలేదు. దేవుడి వాగ్దానం నెరవేర్చినట్టే కదండి. ఈ సంవత్సరం మళ్ళీ వాగ్దానం అండి, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద, దేవుడు మన 25 వర్ష సంఘం మీద ఆయన ఉదయించుచున్నాడని వాగ్దానం అండి. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఈ మందిరం మీద ఉన్నదండి. ప్రతి ఎవరైనా సరే, ఎవరైనా మీ దగ్గర అన్నా సరే అండి, ఆ మందిరంలో అది లేదు ఇది లేదు అని అంటే దయచేసి మీరు ప్రార్థన చేయండి. అలాంటి మాటలు వారి నోటంట రాకుండా ఉండాలని ప్రార్థన చెందికి చెప్పినా కొంతమందికి అర్థం వినరు కూడా. చూడండి, మరి దేవుడు ఆయన మహిమ ఉన్నది. ఇంకా ఏంటంటుందండి, ఉదయించుచున్నాడు అంటండి మందిరం మీద. దేవుని మందిరం నిర్లక్ష్యం చేయకూడదండి. ఎప్పుడు ఇక్కడ ఆయన మహిమ ఉన్నది, ఆయన సన్నిధి ఎప్పుడు ఉందండి. ఎక్కడ నేను కూడా చెప్పాను, అయ్యగారు మెమోరియల్ మీటింగ్ రోజు కూడా నేను చెప్పాను, సన్నిధి అనేది దేవుడు ఎక్కడైతే ఆయన సంఘాలు నిర్మించుకున్నాడో ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయనది సన్నిధి, అక్కడ ఆయన యొక్క గొప్పతనం ఆ సన్నిధిలో ఉంటుంది. అందుకే మేము చెప్తాం, మీ ఇళ్ళ దగ్గర ప్రార్థనలకి చేసుకోవడానికి ఆటంకంగా పరిస్థితులు ఉంటాయి, అది నాకు తెలుసు. మందిరం ఇచ్చాడండి, తలుపులు ఎప్పుడు యోబు గారిని పెట్టారు, ఎప్పుడు తలుపులు తెరవబడంటే వచ్చి మందిరంలోకి వచ్చి కొంచెం ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఒకరిద్దరు చేసుకుంటున్నారు, అది నాకు తెలుసు. అందుకే చిన్నజయ్య అల్లుడండి, చిన్నజయ్య పెద్ద అల్లుడు ఎప్పుడు వచ్చినట్టే మాకు యోబు గారు చెప్తారు, ఎప్పుడు వచ్చిన మోకరించి చాలాసేపు ప్రార్థన చేసుకుని వెళ్తాడంటండి మందిరం. ఎందుకంటే నా అనుభవంలో కూడా నేను చెప్తున్నాను, నేను కూడా చాలా నేను పుట్టి పెరిగిన మందిరంలో కూడా నా అవసరత బట్టి, సమస్యలు బట్టి నేను మందిరానికి లేకాంత ప్రార్థన, ఎందుకంటే హెచ్చరింపబడ్డాను, దేవుని సేవకుడి ద్వారా హెచ్చరింపబడ్డాను, మాట విన్నానండి. అంకులు అనేవారు, ఏ సమస్య అయినా ఏదైనా సరే చర్చి పక్కనే ఉంది, వెళ్ళి ప్రార్థన చేసుకో. మధ్యాహ్న సమయంలో వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందని నా యమన కాలం అంది మధ్యాహ్న కాలం అంది మందిరంలో తలుపు వేసుకుని ప్రార్థన చేసుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి నా యొక్క బ్రతుకు దినాల్లో. కాబట్టి ఎవ్వరు కూడా మందిరం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే పరిశుద్ధ దినాన్ని ఎవ్వరు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకోసం ప్రార్థన చేసుకోండి, ప్రభా ఆదివారం మాకు ఏ సమస్యలు రాకూడదు, మాకు ఏ ఫోన్లు రాకూడదు, బంధువులు ఇంటికి రమ్మని, హాస్పిటల్ అంటే వెళ్ళాలని, చూడడానికి వెళ్ళాలని ఇవన్నీ సాతాను పెట్టియే. కాబట్టి అవన్నీ రాకుండా మేము ఆదివారం సన్నిధిలో మేము ఉండాలి, మేము మా భర్త మా బిడ్డలు ఉండాలని ప్రార్థనలు చేసుకోండి. కాబట్టి మరి దేవుడు చూడండి సంఘానికి మంచి వక్తను ఇచ్చాడు. అయితే ఒక విషయం నేను మీకు చెప్పాలండి, నేను రాత్రి ఒక విశ్వాసంతో మాట సందర్భంలో వచ్చింది, ఇది కూడా నేను సంఘం అంతా తెలియపరచలేదు. అయ్యగారు చనిపోయిన వారం రోజులు మేము డైలీ వస్తూ ఉంటాను. నాకు చనిపోయిన తర్వాత యోబు గారు నేను ఏలియా గారు కూర్చొని కొంచెం బాధగానే మాట్లాడుకుని మేము వెళ్ళిపోతే అదే రోజు నాకు దర్శనం వచ్చిందండి. రాయకులు 2 టక్ చేసుకుని బలిపీఠం మీద ఇక్కడేనండి 2 చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారు, నేను వస్తున్నానండి, నేను ఆ బైబిల్ పట్టుకొని బ్యాగ్ పట్టుకొని వస్తున్నాను, అంకుల్ ఇక్కడ ఉన్నారు. నేను అంటున్నాను, అదేంటి అంకుల్ చనిపోయారు కదా, ఇక్కడ ఉన్నారేంటి అని నిలబడిపోయాను. అక్కడ శుచి ఇంకా రాలేదేంటి, అంకుల్ చనిపోయి అప్పుడు చనిపోయారు కదా బ్రతుకున్నారంట. 2 చేతులు పైకెత్తండి ఆయన, అలా నేను మాత్రం చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను. ప్రత్యేకంగా దేవుడి సందులో చెప్తున్నాను నా దర్శనం. ఇప్పటికీ నేను మరల రాత్రి నాకు విశ్వాసంతో నేను మాట్లాడితే దర్శనం చెప్పాను కూడా. కాబట్టి నేను సుజకైతే విషయం వెంటనే నేను చెప్పాను, ఒకటే నేను చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను, ఆయన పరలోకంలో బ్రతుకున్నారండి, మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి మందిరానికి చక్కగా రండి, అన్ని వసతులు మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి కొద్ది మాటలు ఆశీర్వదించింది కదా. కానుకల్ని సమర్పించుకుందామండి. సమయంలో అందరూ లేచి నిలబడదాం, కానుకల్ని సమర్పించుకుందాం. సత్యసవార్త సహవాస పాటల పుస్తకం నుంచి 233వ పాట, ప్రేమమయ యేసు ప్రభువా నిన్ను స్తుతించుననే పాట పాడుకుందాం. పాటలు పాడగలిగిన వాళ్ళందరూ మరి ప్రాక్టీస్ చేసిన ముందుకు రండి, మైకులు తీసుకోండి, సమయాన్ని వృధా చేయొద్దండి. డోంట్ వేస్ట్ ద టైం. We are going to sing. Please come fast, take the mic and start singing. Hallelujah. Praise the Lord. ఆ మైక్ తీసుకోండి. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే
నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా యోగ్యతలేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా ఏ యోగ్యతలేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమిచ్చావు నాకై ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా జనవాది కన్నేవు నిలచి నా హృదయాన్ని కట్టావు ప్రభువా జనవాది కన్నేవు నిలచి నా హృదయాన్ని కట్టావు ప్రభువా హృదయాంగనములోకి అరుదించినావు హృదయాంగనములోకి అరుదించినావు నాకెంతో ఆనందమే నాకెంతో ఆనందమే ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా శోధనలను కొనిగా ఆవేదనలు కలువలము కొనిగా శోధనలు నన్ను చుట్టుకొనిగా ఆవేదనలు నన్ను అలుముకొనిగా శోధనలు ఆవేదనలు శోధనలు నిన్నే స్తుతింతును ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా సమర్పించబడిన కానుక నిమిత్తము మన మధ్య నుండి బంగారు శక్తి గారి ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కూర్చోండి. కానుకని సమర్పించాం. ప్రార్థన చేస్తున్నాం కానుక నిమిత్తం. ప్రేమ గల తండ్రి మీ బంధనాలు సంవత్సరాలు చదివిస్తున్నాను. గతించిన కాలమంతా కూడా తండ్రి కదా
మీ హస్తంగా మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి మీరు అనుగ్రహించిన పరిశుద్ధమైన ఆనందం సమకట్టుకొని మమ్మల్ని శుద్ధి చేయడానికి ప్రయత్నించిన సమయం దయచేయడానికి వందనాలు సంస్థలు చూపిస్తున్నాను దేవా. అలాగే కానుకల బట్టలు తీసుకొచ్చి ఉన్నారు. దానికి ఇచ్చిన బలంతో దానికి శక్తితో కష్టపడి కూడా దశోభాగం తీసుకొచ్చి ఉన్నారు కూడా దశోభాగం దీవించండి, బిడ్డలు దీవించండి. మంచి ఆరోగ్యం దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన వేసి కలిసి మేము శక్తించి కనపరిచి సమర్పించుకుంటున్నాము. తండ్రి సమయంలో స్తుతి ఆరాధన చేసుకున్నాం అండి. మరి అలాగే పాటలు ప్రాక్టీస్ చేసిన వారు ముందుకు వచ్చి ఈ పాటలు పాడవలసిన స్తుతి ఆరాధన చెల్లించవలసినంత తెలియజేస్తున్నాం. పాడుకున్నాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన చూపినావు కాపాడినావు ఎలా
అందరూ దేవుని ఆరాధించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, దివ్యమిల్లము నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, దివ్యమిల్లము నీకు వెలుగు వచ్చెను.
నిన్ను నేను పిలువడం ద్వారా నన్ను దీవించేవాడు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబును దీవించు దేవా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబును దీవించు దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నా తోడై ఉన్నానన్నవే, నీ వెళ్ళే ప్రతి చోట నన్ను దీవించు వరకు. విడువనన్నవే, నా తోడై ఉన్నానన్నవే, నీ వెళ్ళే ప్రతి చోట నన్ను దీవించు వరకు. విడువనన్నవే, తండ్రి మరచినా, నా తండ్రి విడచినా, తండ్రి మరచినా, నా తండ్రి విడచినా,
ఆరాధించుకుందాం. అయ్యా నీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి దేవా, దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎదుగు నాయన ఈ నెలలో నా ప్రభా నాయన రెండో ఆధారం ప్రభా, మమ్మల్ని అంతలో ప్రేమించి రక్షించి కాపాడిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నాయన నేను స్తుతించుకుంటానేమో ఎంతో మేలు నాయన. నాయన మా మధ్యలో ఉన్నావు తండ్రి, మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు స్తోత్రాలు నాయన. స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోవలసిందిగా చేస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వెళ్తున్నాం. దేవుడు ఎంతవరకు ప్రారంభం నుంచి
ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించుకున్నాడు మాత్రమే